केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. మనస్సు ఎటువంటి భావాలతో ఉంటుందో అటువంటి రూపాన్నే పొందుతూ ఉంటారు వ్యక్తులు. కనుక జనులు ఏ ఏ దేవతలను పూజిస్తూ ఉంటారో వాళ్ళనే పొందుతూ ఉంటారు. శాశ్వత పరమాత్మను పూజించేటువంటి వాళ్ళు, ధ్యానించేటువంటి వాళ్ళు శాశ్వత స్వరూపాన్నే పొందుతారు. కనుక వాళ్ళు ధ్యానించే పూజించే లక్ష్య స్వరూపం శాశ్వతమా అశాశ్వతమా అని విజ్ఞులు ముందుగా ఆలోచన చేయాలి. పరమాత్మ కాకుండా మిగిలిన వ్యక్తులు కానీ లోకాలు కానీ ఏదో ఒక కాలంలో నశించిపోతాయి. కానీ పరమాత్మ మాత్రం శాశ్వతం. దేవతలు కానీ భూతాలు కానీ అందరూ కూడా ఉపాధిని, అంటే ఒక శరీరాన్ని ధరించినటువంటి వాళ్లే. ఆ ఉపాధి ఏనాటికైనా నాశనమైపోయేదే. కనుక వాళ్ళు శాశ్వత స్థితిని పొందలేరు. పరమాత్మ అలా కాదు. అతడు అవినాశి, అవ్యయుడు, సనాతనుడు, ఇంకా దేశాలకు కాలాలకు లొంగడు. అలాంటి వానిని అర్చించేటువంటి వాళ్ళు, ధ్యానించేటువంటి వాళ్ళు నాశరహితమైనటువంటి పరమాత్మ పదాన్నే పొందుతారు. కనుక ఇదే సర్వశ్రేష్టమైన లక్ష్యము, ఇదే సర్వశ్రేష్టమైన గమ్యము. విజ్ఞులు అశాశ్వత వస్తువును కోరుకోరు. కనుక పునరావృత్తి రహిత శాశ్వత పదవినిచ్చే పరమాత్మని జనులు ఆశ్రయించాలి, అతనినే ధ్యానించాలి. వ్రతాలని, నియమాలని, నిష్ఠలని, ఇతర దేవతలను ఆరాధించడంలో ఏవైతే ఉపయోగిస్తున్నామో వాటిని పరమాత్మను ఉపాసించడంలో వినియోగించాలి. దేవతా వ్రతాలు, ఆత్మవ్రతాలు కూడా ఇంచుమించుగా కేవలము స్వార్థం కోసము చేసేటువంటి కామ్యమైనటువంటి కోరికలను నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఈ విషయాలని పరమాత్మ తెలియజేస్తూ పరమాత్మ పదమే శాశ్వత పదము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.